పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏం జ్యోతి కృష్ణ వెండితెరపై భావోద్వేగాలు భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్రావు నిర్మించిన సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకి జ్ఞానశేఖర్ విఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా ఉన్నారు. అయితే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూల వివరాల్లోకి వెళ్తే, కరోనా లాక్డౌన్ కి ముందు ఈ సినిమా రిలీజ్ అయింది. అనేక పర్యాయాలు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దలీప్ తాహిల్ యాక్టర్స్ రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, విదేశాల విఎఫ్ఎక్స్ ఖర్చులు, ప్రమోషన్స్ కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ గా పవన్ కళ్యాణ్ పారితోషికం మినహాయించి 250 కోట్లుగా తేల్చారు. అయితే పవర్ స్టార్ ఈ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్లు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణ 7.6, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాతో కలిపి 103 కోట్ల రూపాయల మేర జరిగింది. 104 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ టార్గెట్ గా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టేసింది. అయితే తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ జర్నీని భారీగా మొదలుపెట్టింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లో 12.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు ఈ సినిమా ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో 40.65 కోట్లు, షేర్ 54 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. దాంతో నైజాంలో 12.4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 28 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అలాగే మిక్స్డ్ టాక్ రివ్యూస్ కారణంగా కలెక్షన్స్ పై ప్రభావం అయితే చూపించింది. ఈ సినిమా రెండో రోజు ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో 9 కోట్ల రూపాయలు షేర్, అలాగే 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల రూపాయల షేర్ గ్రాస్ రాబట్టింది.